హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ ఫ్యామిలీ ఒరిజినల్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందరిలో మేము ఉండాలి. ఇక ముందుగా ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ బటన్ నొక్కండి. అలా చేస్తే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక ఇవాల్టి వీడియో ఏంటంటే కొత్త స్టోరీ అన్నమాట, బద్ధకపు భర్త తెలివైన భార్య. ఇక ఈ వీడియోలో ఉపయోగించే పాత్రలు కానీ సన్నివేశాలు కానీ కేవలం కల్పిత పాత్రలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించి కాదు. ఎవరు అయితే తప్పుగా అనుకోకండి. ఇక వీడియో ఎలా ఉంటుందో చూద్దాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం, పదండి. ఈ మొద్దు మొక్కపోడు లేచిండో లేవలేదో, పోయి లేపుతా. అగో లేవలేక ఇంకా ఏ ఉన్నా తినుడు పండుడు తిరుగుడు గిదే ఇక. ఏవండి లేవండి, ఇంకెంతసేపు ఆడుకుంటారు? అబ్బా ఏంటిదే నీ ఒర్రుడు? పొద్దు పొద్దునే నా దగ్గరికి వచ్చి ఒర్రుతాను. ఏంటిదే నీ గోల? జరసేపు బండని రాదు నన్ను? ఏమో కొంపలు మునిగిపోయినట్టే చేస్తానవేందే? జరసేపు బండని రాదు? అంత ఆగమాగం వచ్చి లేపుతాను నన్ను. ఏంటిది ఇంకా జరసేపు బంతావా? టైము 8 అవుతుంది, సూర్యుడు నెత్తి మీదకి వచ్చిండు, ఇంకెంతసేపు బంతావు? నీ అమ్మ గాయన కంటే పని ఉందే, మరి నాకేం పని ఉందే? తినుడు పండుడేనాయే. ఇంకా జరసేపు పడుకొని లేతపో, నువ్వైతే నీ పని చేసుకోపోనాడు. ఈడ నన్నేం ఒర్రితాను. ఏంటిది ఇంకా జరసేపు బంతావా? ఓ మొద్దు మొక్కపోడా, నువ్వు లే, ఫస్ట్ లే. లేచి పొలం కాడికి పోవా? పొలం కాడికి పోక ఎన్ని రోజులు అవుతుంది? ఏమున్నా ఇంట్లో తిరుక్కుంటా పండుకుంటుంటావు. గా ఇంటి పక్క మొట్టోళ్ళని చూడుపో, లేస్తారు, పని చేసుకుంటారు, ఇంటి పని చేస్తారు, పొలం పని చేస్తారు, మంచిగా ఉంటారు. నీకు ఇదేడ తగిలిందో బద్ధకం? ఈ ప్రపంచంలో బద్ధకస్తుడు ఎవరన్నా ఉన్నారంటే నువ్వే. బద్ధకపు పోటీలు పెడితే అలా నీకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. నీ అమ్మ ఇక నువ్వు నన్ను వదిలేటట్టు లేవు కానీ. ఏంటి మరి వదిలేదు నిన్ను? లేచి తొందర ముఖం కడుక్కొని చాయ్ తాగి తిని పోదు పో పొలం కాడికి. నువ్వు పోయిన తర్వాత మళ్ళా పనంతా ఉడగొట్టుకొని నేను వస్తా పొలం కాడికి. నడు. అబ్బా శాతం అయితే లేదే, తలకాయ బాగా నొత్తాందే. జరసేపు బండనియ్యరా అదే నన్ను? ఏంది తలకాయ నొత్తాందా? మరి ఇంతసేపు బాగానే ఉంటేవిగా. ఓ మొద్దు ముఖం, ఓ మొద్దు బండ, పని అనే వరకు నీకు, పొలం కాడికి ఓ అనే వరకు నీకు తలకాయ నొత్తది, అన్నీ నొత్తది. వామ్మో గీది ఇంత కోపానికి వస్తుంది. తిని మెల్లగా బయటికి పంపించాలి. లేస్తా పో. నువ్వు ఎందుకే గంత కోపానికి వస్తాను? లేస్తాపా. కోపానికి వచ్చుడు కాదు, ఇప్పుడు నువ్వు గట్లా లేచి బయటికి రాకపోతే నీ సంగతే చెప్తా నేను ఇక. వస్తానే పా, నువ్వు పా. వామ్మో గీదేంది ఇంత కోపానికి వచ్చింది? ఒకటేసారి ఉన్నట్టుండి. ఇక పోతా మెల్లగా. ఏంది ఓయ్, అయిందా ముఖం కడుగుడు? అబ్బా వస్తా నాగరాదే, ముఖం కూడా ప్రశాంతంగా గడగనియ్యవేంది నన్ను? ఏమో పొద్దు పొద్దున్న నాతో తలిగినవు ఇయ్యాలా? కాదు మరి ఇంకెంతసేపు గడుగుతావు? ఏమో ముఖం కడగడానికి కూడా గింతసేపు పోతావా? ఏ ఉన్నా అల్లనే చదురుకుంటుంటావు. ఇంకా ముఖం కడగడానికి గింతసేపా? టక్క గడగాలి, రావాలి. ఏంటిదే చెప్పు ఏంటిది నీ బాధ చెప్పు ఇప్పుడు. బాధ నాకుంది ఇక బాధ. గడగూసో టిఫిన్ పెట్టుకొని వస్తా, తిని టక్కన మళ్ళా పొలం కాడికి పోదు. ఏ పొలం కాడికి ఎందుకే? పోకపోతే ఏమవుతుంది? ఒక్కరోజు చెప్పు, రేపు పోతలే. ఇవాళ ఒక్కరోజు తిని పడుకుంటా, తలకాయ బాగా నొత్తాంది. ఓ నీ పండుడు మునగా. అబ్బో భలేగంటాను నువ్వు, తిని పంతా అని. పండుడు లేదేం లేదు, తిని టక్కన పోవాలి అంతే. కాదండి, నాకైతే అసలు అర్థమే కాదు, మీకు ఎందుకు ఇంత బద్ధకం? ఇంత బద్ధకం ఉన్నోడివి అసలు నన్ను పెళ్ళెందుకు చేసుకున్నావు నువ్వు అసలు? ఇక ఏం చేయాలి, మా అమ్మ బాధకు చేసుకున్నా. అది నన్ను ఏడ ప్రశాంతంగా ఉండనిచ్చింది. మరి పెళ్ళు అని నా మైండ్ తిన్నది. ఇక దాని బాధకే చేసుకున్నా. ఓ సరే పోయి టిఫిన్ పెట్టుకొని వస్తాగు. అవును కానీ ఏం టిఫిన్ చేసినవే? దోశ. నీ దోశలు ఎందుకు చేసినవే? దోశలు తింటే ఒకటే మత్తు వస్తుంది, ఊకే నిద్ర వస్తుంది. దోశలు తింటే ఊకే ఎప్పుడెప్పుడు వండుకుందామా అనిపిస్తుంది. నువ్వు దోశ తిన్నా ఒకటే, తినకున్నా ఒకటే. తిన్నా పండుడే, తినకపోయినా పండుడే.
సరే పోయి పెట్టుకొని వస్తా. ఈడ నీతో నొరుకుంటే నాకేమవుతుంది కానీ టైం అవుతుంది. ఈ అమ్మ రోజు దీంతో ఒక గోల నాకు. ఇంకో తీసుకొని తిను టక్కన. నేను పోతా అన్న జల్ది తినిరా బయటికి. గిదేం దోషనో ఏమో. ఉన్నారానే ఇంట్లో? అగో మంగక్క. ఉన్నా దా. ఏమైంది మంగక్క ఇట్లా వచ్చినావు? కొంచెం చాయ్ పత్తి ఉంటే పెట్టవానే? చాయ్ పత్తి అయిపోయింది ఇంట్లో. పెట్టుకో సాగక్క. ఏం చేస్తానేవి? అయిందానే పని? అయిందక్క. ఇగో టిఫిన్ చేసిన ఆయనకు పెట్టినా. ఇక కిచెన్లోకి వచ్చి పని చేస్తాన్న. పొలం కాడికి పోదావని చదువుతాన్న. అవునానే? ఎవరెవరు పోతారే మరి? ఇంకెవరు పోతారు అక్క? నేను మా ఆయన ఇద్దరం పోతాను. అబ్బో, మీ ఆయన పొలం కాడికి బాగానే వస్తా అన్నాడేమే? ఏమున్నా ఇంట్లో తిని వంతాడు కానీ బాగానే వస్తా అన్నాడు. ఇందాక పోయి లేపుతా అంటే పొలం కాడికి పోదాం పాని లేపుతా అంటే ఏం పోదామే, తలకాయ నొత్తాంది, రేపు పోదాం తీ అన్నాడు. పని శాతం కాక ఏం వద్దా అన్నాడు కానీ ఇక నేను ఊకుంటున్నా కదా. ఎప్పుడు తినుకుంటా వండేటోడు పొలం కాడికి పోతాన్నాం అనే వరకే మరి ఏమైందా అని. అట్లనా? సరే తీ పోవే. మరి చాయ్ పత్త పట్టుకుని రాపో, తీసుకుని పోతా. చాయ్ పెడతా. మళ్ళా మా ముసలోడు ఒకటే వరుతాడు. సరే పెట్టుకో తాగు. ఈ పోరి ఎట్లా ఎగుతుందో ఏమో. గింత బద్ధకం ఉండే మనిషికి ఎట్లా బతుకుతారో ఏమో. ఇంకో అక్క తీసుకపో. సరే తీసుకుని పోతా అన్న. మరి ఈయన ఏం చెప్తాండో? అప్పుడెప్పుడో టిఫిన్ పెట్టినా ఇంకా కాలేదా ఏంది తినుడు? పోయి చూస్తా ఏం చెప్తాండో. అగో పడుకుండేంది? మంచిగా ప్లేట్ ఆడ పడేసిండు, ఇక పండిండు. సో ఫ్రెండ్స్, చూసిరా మన వీడియో ఎట్లా అనిపించింది? ఇక తర్వాత పాటలో ఏమవుతుందని తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇక తర్వాత వీడియోలో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన క్రేజీ ఫ్యామిలీ ఒరిజినల్స్.